అందరూ బైబిల్ తెరిచి ధ్యానంగా దేవుని యొక్క వాక్యం వైపు ధ్యానం ఉంచండి. सब बाइबल खोलकर प्रभु के वचन की ओर ध्यान कीजिए। ప్రియులారా, प्रियों, క్రైస్తవులుగా మన యొక్క కర్తవ్యం ఏంటంటే, क्रिश्चियन है तो हमारी जिम्मेदारी क्या है? ఈ భూమి మీద మనం బ్రతికున్నంత కాలం మన ద్వారా దేవుడు మహిమ పొందాలి. जब तक हम पृथ्वी में जीवित हैं तब तक हमारे द्वारा परमेश्वर की महिमा होनी चाहिए। ఇప్పుడు చాలా మంది అంటారు మీ దేవుడు లేడు అంటారు. बहुत से लोग कहते हैं परमेश्वर है ही नहीं। నాస్తికులు नास्तिक लोग దేవుడు లేడు అంటారు. परमेश्वर है ही नहीं बोलते हैं। మరి కొంతమంది సందిగ్ధంగా ఉంటారు, ఉండాడో లేడో, ఉంటే ఎక్కడున్నాడు. और कुछ लोग डाउट में रहते हैं परमेश्वर है या नहीं, अगर है तो किधर है। కొంతమంది ఉన్నాడు అంటారు, कुछ लोग तो कहते हैं परमेश्वर है, కానీ వాళ్ళు ప్రమాణపూర్వకంగా తెలుసుకోలేరు. लेकिन वो प्रमाण पूर्वक नहीं जान पाते। కాబట్టి ఈ इसलिए మూడు విషయాల్ని, ఈ ముగ్గురు యొక్క మనుషుల యొక్క తత్వాలను జాగ్రత్తగా గమనిస్తే, इन तीनों लोगों के विषयों को अगर हम जाने तो ముందు మనం ఈరోజు దేవుడు లేడు అని ఎవరిని అడిగితే మీరు ఏం చెప్పగలరు? अगर कोई आपसे कहे परमेश्वर नहीं है तो उनसे आप क्या बोल सकते हैं? ఎందుకంటే 1 పేతురు 3:16లో ఆ పత్రిక రాస్తున్నప్పుడు సంఘానికి పేతురు గారు ఒక మంచి హెచ్చరిక ఇచ్చాడు. पहला पत्रस 3:16 में ये पत्री लिखते समय पत्रस ने कलीसिया को अच्छी सावधानी वाली बात बताई। చూడండి అక్కడ. देखिए 3:16, 3:16 विवेक भी शुद्ध रखो, इसलिए कि जिन बातों के विषय में तुम्हारी बदनामी होती है उनके विषय में वे जो मसीह में तुम्हारे अच्छे चाल चलन का अपमान करते हैं लज्जित हो। नहीं అడుగు వారికి ఇక్కడ చూడండి, 1 పేతురే కదా, తీయండి అందరూ 1 పేతురు తీయడమా ప్రతి ఒక్కరు. 1 పేతురు 3:15-16 చూస్తే, మిమ్మును హేతు అడుగు ప్రతి వారిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా प्रतिष्ठिंचुड़ी। 15 पर मसीह को प्रभु जानकर अपने मन में पवित्र समझो, जो कोई तुमसे तुम्हारी आशा के विषय में कुछ पूछे उसे उत्तर देने के लिए सर्वदा तैयार रहो। అర్థమైందా? 1 పేతురు 3 पहला पत्रस 3:15 మిమ్మును హేతు అడుగు వారికి ప్రతి వానికి, जो भी तुमसे कोई कुछ पूछे జగడమొద్దు, उनसे झगड़ा ना करो, కోపమొద్దు, गुस्सा नहीं, సాత్వికంగా, नम्रता से, ఎందుకంటే పరిశుద్ధాత్మనే సాత్వికం ఇచ్చేది మనకి. क्योंकि पवित्र आत्मा ही हमें नम्रता देता है। అందుకే పరిశుద్ధ పొందుకోండి అన్నాడు. इसलिए कहा है कि पवित्र आत्मा पालो। క్రైస్తవులు పరిశుద్ధాన్ని పొందుకోవాలి. क्रिश्चियन लोगों को पवित्र आत्मा पाना है, లేకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. नहीं तो बहुत मार खा लेंगे। तो భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలంట. नम्रता और भय के साथ हमेशा उत्तर देने के लिए तैयार रहना है। అడిగితే अगर वो आपसे कुछ कोई पूछे तो దేవుడు ఎక్కడ ఉన్నాడు అని, परमेश्वर किधर है, మీ హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. अपने मन में मसीह को प्रभु जानो। ఒక్కటే మాట, एक ही बात, దేవుడు లేకపోతే నీవు లేవు, परमेश्वर नहीं है तो आप नहीं होते, అంతే. बस। అడుగు వారికి ఏమని చెప్పాలి మనం? जो भी पूछता है उनको क्या बताना है? దేవుడు లేని వాళ్ళకి ఏం చెప్పాలి మనం? जो कहता है परमेश्वर है ही नहीं उन्हें क्या बताना है? దేవుడు లేకపోతే నువ్వు లేవు. अगर परमेश्वर नहीं होता तो आप नहीं होते, ఎందుకంటే क्योंकि నీవు ఈ లోకంలో పుట్టినప్పుడు जब आप इन संसार में पैदा हुए, ఈ భూమి, ये पृथ्वी, ఈ ఆకాశ్, ये आकाश, ఈ నీరు, ये पानी, ఈ సూర్యుడు చంద్రుడు, ये सूर्य और चंद्रमा, గాలి, हवा, ఇవన్నీ లేకపోతే अगर ये सब नहीं होता, నువ్వు పుట్టినప్పుడు చచ్చిపోయేవాడు. पैदा होते ही आपकी मृत्यु हो जाती, నువ్వు పుట్టినప్పుడు చచ్చిపోయేవాడు. पैदा होते ही मृत्यु हो जाती। కాబట్టి इसलिए నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు ఉన్నాడు. आप हो इसलिए परमेश्वर है। అర్థమైందా? समझ में आया? జాగ్రత్తగా మరి వినండి. ध्यान से सुनिए। దేవుడు లేడని అనే వాళ్ళకి ఏం సమాధానం जो చెప్పాలి? कहता है परमेश्वर है ही नहीं उन्हें क्या जवाब देना चाहिए? ప్రియులారా, प्रियों, సృష్టి, మన బైబులు సృష్టి ఆరంభం నుండే దేవుడు అనే పదంతో మొదలైంది. हमारे बाइबल में सृष्टि के आरंभ से शुरुआत ही सबसे पहले प्रभु से हुई है।
అంటే దేవుడు అనే परमेश्वर పదంతో మొదలైంది. परमेश्वर इस शब्द से ही शुरू हुआ है. మీరు ఆది కాండంలో చూస్తే अगर आप एक बार उत्पत्ति में देखें, ఆది యందు దేవుడు అని రాసి ఉంటుంది. आदि में परमेश्वर करके लिखा है. మీరు ఆది కాండం 1వ అధ్యాయము आप उत्पत्ति पहला अध्याय 1వ వచనం చదివితే पहला वचन पढ़े तो బైబిల్ में దేవుడు అనే పదంతోనే మొదలవుద్ది. शुरुआत परमेश्वर के शब्द से ही हुई है. అర్థమైందా? समझ में आ रहा है? ప్రియులారా, प्रियों, బైబిల్లో ఈ యొక్క దేవుని యొక్క పదాలు అనేవి మరి చాలా పదాలు ఉన్నాయి ప్రియులారా. बाइबल में परमेश्वर के शब्द बहुत जगह है. కానీ మీకు నేను కొన్ని చెప్పగలను. मैं आपको थोड़ी ही दिखा सकता हूँ. మనకు కావాల్సింది हमें जो जो चाहिए, సృష్టికర్త, सृष्टिकर्ता, ప్రేమ స్వరూపి, प्रेम स्वरूप, రక్షకుడు, उद्धारकर्ता, దయామయుడు, दयालु, కరుణామయుడు, कृपालु, ఆత్మస్వరూపి, आत्म स्वरूप, ఇలాంటి కొన్ని మాటలు మనకి ఎక్కువగా వాడబడతా ఉంటాయి. ये सारी बातें ज्यादातर इस्तेमाल की जाती है. కాబట్టి इसलिए ఏదైనా ఒక విషయం ఏం చెప్పాం మనము, నువ్వు ఉన్నావంటే దేవుడు ఉన్నట్టు. एक और बात मैंने क्या बताया, आप है तो परमेश्वर है, నువ్వు లేకపోతే దేవుడు లేడు. अगर आप नहीं हो तो परमेश्वर नहीं है. రెండోది, दूसरा, ఈ భూమి మీద इस पृथ्वी पर మనకు కనపడే ఈ యొక్క సృష్టి మొత్తం గాని, మన ఇంట్లో గాని, మనం గాని ఎవరో ఒకరి చేత కట్టబడ్డాము. हमें जो भी ये सृष्टि दिखाई देती है, हम हो या हमारे घर के जितने भी लोग, किसी ना किसी के द्वारा बनाए गए हैं. ఎవరో ఒకరి ద్వారా కట్టబడ్డాం. किसी ना किसी के द्वारा. ఒకరు లేకపోతే ఇంకొకరు లేరు. एक नहीं है तो दूसरा नहीं है. కాబట్టి కట్టబడ్డాం. इसलिए हम जोड़े गए हैं. అందుకనే इसलिए హెబ్రీయులకు రాసిన పత్రికలో इब्रानियों की लिखी पत्रिका में పౌలు గారు 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. पौलुस ने देखिए क्या लिखा है, 3रा अध्याय 3रे वचन में, क्योंकि यीशु मूसा से इतना बढ़कर महिमा के योग्य समझा गया है, जितना कि घर का बनाने वाला घर से बढ़कर आदर रखता है. ప్రతి ఇల్లును ఎవరైనా ఒక జత కట్టడం. చార్ తెలుగులో 3 మూడులో అయితే, తెలుగులో ఏముంది? 3 మూడులో ఉంది. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడుతుందని. సమస్తమును కట్టినవాడు దేవుడే. लिखा है, क्योंकि हर एक घर का कोई ना कोई बनाने वाला होता है, पर जिसने सब कुछ बनाया है वह परमेश्वर है. అర్థమైందా? समझ में आया? తక్కువ సమయంలో క్లుప్తంగా మనం జాగ్రత్త కిందాం. कम समय में क्लुप्त रूप में हम ध्यान से सुनेंगे. ఈ సృష్టి కూడా, ये सृष्टि भी దేవుడే సృష్టించాడు. सृष्टि को परमेश्वर ने ही बनाया है. మనకు కనపడేది, हमें जो अभी दिखाई देता है, మనకు కనపడే సృష్టి కూడా हमें जो सृष्टि दिखाई देती है, దేవుడే సృష్టించాడు. परमेश्वर ने ही లేకపోతే లేదు, नहीं तो नहीं होता. ఎందుకంటే మానవుడు సృష్టించలేదు, क्योंकि इंसान ने नहीं बनाए हैं, దేవుడే సృష్టించాడు. परमेश्वर ने ही बनाया है. మరి 5, 6 వచనాలు చదవండి. అందులోనే 5 और 6 वचन पढ़ेंगे. मूसा तो परमेश्वर के सारे घर में सेवक के समान विश्वास योग्य रहा, कि जिस बातों का वर्णन होने वाला था उनकी गवाही दे, परंतु मसीह पुत्र के समान परमेश्वर के घर का अधिकारी है, और उसका घर हम हैं. అర్థమైందా? ఏమన్నాడు 5లో? మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడంట. అర్థమైందా? समझ में आया? కానీ యేసు ప్రభు అయితే लेकिन यीशु मसीह ఇంటి మీద అధికారంగా ఉన్నాడు. वो उसके घर के ऊपर का अधिकारी है. అర్థమైందా? समझ में आ रहा है? మోషే ఇంట్లో అధికారంగా ఉన్నాడు. मूसा घर में अधिकारी है. దేవుడు परमेश्वर అంటే యేసు ప్రభు मतलब यीशु मसीह ఇంటి పైన నమ్మకంగా ఉన్నాడు. वो घर का पूरे घर का परमेश्वर के घर का अधिकारी. అంటే సృష్టించిన దేవుడు, ఈ సృష్టి ఒక ఇల్లు. मतलब सृष्टि जो है ये घर है. సృష్టిలో మోషే, इस सृष्टि में मूसा మనకి ఒక సాదృశ్యం క్రైస్తవులు, एक क्रिश्चियन लोगों के लिए सादृश्य है. ఆ ఇల్లు మనమే అన్న. वो घर हम ही है कहता है. జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए प्रिय. పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, पवित्र आत्मा क्या बात करना ఆ चाहता है, మాటలు మనకు అర్థం కావాలి. वो बातें हमें समझ में आनी चाहिए. మనకు అర్థం కావాలి. हमें समझ में आनी चाहिए. దేవుని ప్రయాస, परमेश्वर की मेहनत, పరిశుద్ధాత్ముడు దైవదాసులో ఉండి మాట్లాడే ప్రయాస మనకు అర్థం కావాలి. पवित्र आत्मा प्रभु के दास के अंदर रहकर जो मेहनत कर रहा है वो हमें समझ में आनी चाहिए. కాబట్టి इसलिए ఆ ఇల్లు ఎవరంట? वो घर कौन है? మనమే. वो हम ही हैं. అంటే సృష్టిలో मतलब सृष्टि में ఉన్న మనుషులే దేవుని ఇల్లు. जो लोग हैं वही परमेश्वर का घर है. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. परमेश्वर ने जगत से बहुत ही प्यार किया. ఎంతో ప్రేమించాడు అంటే बहुत ही प्यार किया, मतलब లోకంలో ఉన్న మనుషుల్ని, संसार में रहने वाले लोगों से సృష్టి అంతా చేసి ये सृष्टि को बनाया. ఆ సృష్టిలో उस सृष्टि में ప్రేమ పూర్వకముగా प्यार से తన పక్షముగా अपनी तरफ से మనుషులను చేసుకున్నాడు. उसने इंसानों को बनाया. మొట్టమొదటిగా ఆదాము అవ్వలను చేసుకున్నాడు. सबसे पहले आदम और हव्वा को ఆ बनाया. సంతానం ద్వారా మనం ఉన్నాం. उस संतान के द्वारा हम ही आए. అర్థమైందా? समझ में आ गया? ఆయన ఇల్లు మనమే అని. उसका घर हम ही है. చూడండి, देखिए
కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అనే మాట మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. पहला अध्याय 3रे वचन में लिखा है, ఈ కలిగినదంతా, ये जो कुछ भी है पूरी ఈ सृष्टि సృష్టి में, అంతా ये सृष्टि पूरी సృష్టికర్త చేశాడు. सृष्टिकर्ता ने बनाई है. కలిగినదంతయు ये जो कुछ भी हुआ है ఆయన మూలంగానే కలిగింది, उसी के द्वारा हुआ है, ఆయన లేకుండా కలగలేదు. बिना उसके कुछ भी नहीं हुआ. అంటే ఎవరో ఒకళ్ళు కట్టారు. मतलब किसी ना किसी ने सृष्टि को बनाया మీ है. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ఉంటది, आपके घर में फर्नीचर होता है, ఎవరో ఒకళ్ళు తయారు చేశారు. किसी ने उसको बनाया है, ఎవరో ఒకళ్ళు తయారు చేశారు. किसी ना किसी ने बनाया है. ఇల్లు ఉంది, घर है, నువ్వు కట్టుకున్నావు, आपने बनाया, లేదా ఎవరో ఒకళ్ళు కట్టారు. ये किसी और ने बनाया. అంతేగాని इतना ही है. ఆమ్ పట్టు అని దానంతకు అది రాదు. आम पट करके एकदम अचानक आ गया, ऐसा సృష్టి नहीं కూడా है. అట్లానే రాలేదు. सृष्टि भी ऐसे अचानक से नहीं మనుషులు आया, కూడా అట్లా రాలేదు. इंसान भी अचानक से नहीं आए. చాలా మంది అంటారు बहुत से लोग कहते हैं మనుషులు కోతుల నుంచి పుట్టారని, इंसान जो है बंदरों से पैदा हुए, చింపాంజీల నుంచి పుట్టారని. चिंपांजियों में से आए हैं. ప్రియులారా, प्रियो, బైబుల్ ఎందుకు కరెక్ట్ అయింది, బైబుల్ ఎందుకు సత్యమైందంటే, बाइबल क्यों सच्चाई है और सही है? బైబుల్ ఏం చెప్తుందంటే बाइबल क्या कहती है? మనుష్యుడు స్త్రీ గర్భము ద్వారానే వివాహ సంబంధంగా పుట్టాడని చెబుతుంది. मनुष्य स्त्री के गर्भ से विवाह के संबंध से ही पैदा हुआ है. కానీ గ్రంథాలన్నీ కూడా వేరువేరుగా చెప్తుంది. लेकिन सारे ग्रंथ अलग अलग बताते हैं. మన టైం లేదు, మనం చెప్పుకోవట్లేదు. समय नहीं है इसलिए नहीं बता रहे ఎప్పుడు हैं. టైం ఉండి చెప్తాను. कभी समय मिलेगा तो बताऊंगा. బైబుల్ పరిశుద్ధ గ్రంథము, पवित्र ग्रंथ, దేవుడు మాట్లాడిన గ్రంథం. परमेश्वर ने बात किया है. ये ఆ మాటలు మనుషులు అందుకుని చెప్పారు మనకి, इस बातों को इंसानों ने लेकर बताया है, మనకి రాశారు. हमारे विषय में ये सब कुछ लिखवाया है, పరిశుద్ధాత్ముడు రాయించాడు. पवित्र आत्मा ने लिखवाया है. కాబట్టి इसलिए ఇప్పుడు కూడా अभी भी ఒక మనుషుడు స్త్రీకే పుడుతున్నాడు. एक इंसान जो है स्त्री से ही उत्पन्न కాబట్టి हुआ है. బైబిల్ కరెక్ట్. इसलिए बाइबल सही है. ఆదిలో आदि में మనుషుడు इंसान వివాహము ద్వారా స్త్రీ గర్భములో పుట్టాడు. विवाह के द्वारा स्त्री के गर्भ से ही पैदा हुआ. ఇప్పుడు కూడా అలానే పుడుతున్నాడు. अभी भी ऐसे ही पैदा हो रहे हैं. ఎవరైతే బైబిల్ ను ఒప్పుకోరో जो कोई बाइबल को नहीं వాళ్ళు मानते, కూడా ఇప్పుడు అట్లనే పుడుతున్నారు. वो भी ऐसे ही पैदा हो रहे हैं. अभी भी కదా, అర్థమైందా? समझ में आ रहा है? వాళ్ళు ఈ సృష్టిలోనే ఉన్నారు. वो भी सृष्टि में है. దేవుడు లేడు అనేవాళ్ళు, जो कहते हैं परमेश्वर है ही नहीं, దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించేవాళ్ళు. परमेश्वर की व्यर्थ से आराधना करने वाले. కాబట్టి ప్రియులారా, इसलिए प्रिय, యోహాను సువార్త यूहन्ना सुसमाचार 1:3 చూస్తే पहला अध्याय 3रे वचन में देखे, చూడండి, కట్టువాడు ఆయనే, सब कुछ बनाने वाला वही है, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. उसी के द्वारा सब उत्पन्न हुआ है. जो कुछ उत्पन्न हुआ है उसमें से कोई भी वस्तु उसके बिना उत्पन्न नहीं అది हुआ है. వస్తు ఈ భూమిలో ఉన్నటువంటి భూమి మీద, इस पृथ्वी के ऊपर, ఆకాశం కింద ఉన్న వస్తువు, ప్రతి వస్తువు आकाश के नीचे जो भी वस्तु है, ఆయన సృష్టి. सब कुछ उसी की सृष्टि है. ఆయన సృష్టి నుంచే వచ్చింది. उसी की सृष्टि से सब कुछ आया. 5-6 వచనాలు చూస్తే 5 और 6 वचन देखे, ఆ ज्योति अंधकार में चमकती है हाँ। और अंधकार ने उसे ग्रहण न किया. ఆ एक मनुष्य परमेश्वर की ओर से आ उपस्थित हुआ, हाँ। उसका नाम यूहन्ना था. యోహన్నత वह वो रोशनी के बारे में गवाही देने आया. गवाही देने आया. देख చూసారా, देखा ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని దగ్గర నుంచి వచ్చాడు. वो कहाँ से आया था? परमेश्वर की ఏమన్నాడు ओर से. 5లో? ఆ వెలుగు చీకటిలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహించలేదు. చీకటి దాన్ని గ్రహించలేదు. అందుకే అన్నాడు దేవుడు ఏడి, इसलिए लोग कहते हैं कि परमेश्वर कहाँ है? దేవుడు లేడు. परमेश्वर है ही नहीं. మరి దానికి అదే వచ్చిందా ఇది? क्या ये सब कुछ अचानक आ गया? అంటే ఈ అంధకార యుగ దేవత వాళ్ళ మైండ్లకి ఏం చేసింది? కళ్ళకి గంతలు కట్టేసి మైండ్లు తినేసాడు. इस अंधकार के देवता ने उनकी आंखों में पट्टी बांधी और दिमाग को खा गया. ఒక మనుషుడు వచ్చాడు, एक इंसान आया, ఆయన ఎలుగును గురించి చెప్పాడు. उसने ज्योति के बारे में बताया. ఆ ఎలుగు నేను కాదు, वो ज्योति मैं नहीं ఆ हूँ, ఎలుగును గురించి చెప్తున్నాను అన్నాడు. मैं उस ज्योति के बारे में बता रहा हूँ करके उसने దేవుడు बताया. వెలుగై ఉన్నాడు. परमेश्वर ज्योति है. అంధకారం అనే ఈ లోకంలో వెలుగు ప్రకాశించగా సృష్టి వచ్చేసింది. अंधकार के इस संसार में जब ज्योति आई तो सब सृष्टि बनी. అందుకనే इसलिए బైబుల్ ये बाइबल మొట్టమొదటి దేవుడు అనే పదంతోనే మొదలవుతుంది. ये बाइबल की शुरुआत सबसे पहले परमेश्वर के नाम से ही ఆది है. కాండం 1:1 उत्पत्ति 1:1 में, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. आदि में परमेश्वर ने पृथ्वी और आकाश को बनाया. మొదటి అధ్యాయంలోనే దేవుడు అనే మాట 32 సార్లు కనపడుతుంది పిల్లరా. इस उत्पत्ति पहले अध्याय में ही परमेश्वर ये 30 बार दिखाई देता है. మొదటి परमेश्वर అధ్యాయంలోనే ఆది కాండంలో पहले अध्याय में ही उत्पत्ति में 32 సార్లు దేవుడు అని కనపడుద్ది. 32 बार परमेश्वर కాబట్టి दिखाई देता బైబుల్ है. నాస్తికత్వాన్ని బోధించలేదు, ఆస్తికత్వాన్ని బోధిస్తుంది. ये बाइबल नास्तिक विषयों के बारे में नहीं बताती, परमेश्वर है करके हमें बताती है. ఇక్కడ నాస్తికత్వానికి తావు లేదు. नास्तिक के लिए कोई भी जगह नहीं है यहाँ. దేవుణ్ణి అవమానపరంగా ఆరాధించేది లేదు. परमेश्वर का अपमान करने की वजह ही यहाँ पे नहीं दिखाई. కాబట్టి इसलिए కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. जो कुछ उत्पन्न हुआ है बिना उसके नहीं हुआ है. అంటే ఆయన ప్రమేయం లేకుండా ఇక్కడ ఏది కలగలేదని భావం.
వాస్తవము. मतलब उसके बिना यहाँ पे कुछ भी उत्पन्न नहीं, కాబట్టి ఆయనకి సృష్టికర్త. इसलिए उसका नाम सृष्टिकर्ता है. దేవునికి ఏమని పేరు? परमेश्वर का नाम क्या है? సృష్టికర్త. सृष्टिकर्ता. ఆకాశాల్ని, आकाश को, భూమిని, पृथ्वी को, ఆకాశంలో ఎగిరే పక్షుల్ని, आकाश में उड़ने वाले पक्षियों, సంచరించే జీవుల్ని, घूमने फिरने वाले जीव जंतुओं को, అన్నిటిని ఆయన సృష్టించాడు. सब कुछ उसी ने ही बनाया. అన్ని ఆయన సృష్టించాడు. सब कुछ उसी ने ఆయన తన వాక్కు ద్వారా సృష్టించాడు. उसने अपने वचन के द्वारा ही सब कुछ बनाया. ఇది ఒక మర్మం క్రైస్తవుడు తెలుసుకోవాలి. ये गुप्त बात एक क्रिश्चियन को जानना चाहिए, తెలుసుకోవాలి. जानना चाहिए. మీరు నమ్మొద్దు. आप विश्वास, కోతి నుంచి పుట్టాడు, आप भरोसा ना करें చింపాంజీ నుంచి कि పుట్టాడు. चिंपांजी से, बंदर से इंसान आया है, ఎందుకంటే क्योंकि దేవుణ్ణి ఇదంతా ధిక్కరించడం అవుతుంది ప్రియులారా. इससे परमेश्वर का अपमान होता है, ఆయన సృష్టిని ఎక్కిరించడం అవుతుంది. परमेश्वर का मजाक करना है ये सब कुछ. ఎందుకంటే क्योंकि లోపం లేని సృష్టిని చేసిన ఆయన మనం ఆ సృష్టిని పాడు చేసే వాళ్ళుగా, ఆ సృష్టిని వ్యర్థంగా ఆరాధించే వాళ్ళంగా, అనేక మందికి వ్యర్థంగా చెప్పే వాళ్ళగా ఉండకూడదు. इस सृष्टि में किसी चीज की कमी नहीं रखी परमेश्वर ने, इसलिए व्यर्थ रूप से सृष्टि को खराब करने वाले कार्य हम ना करें. దేవుని క్రియ శూన్యములో సృష్టిని చేసిన దేవుడు. जब सब कुछ सुनसान था उसमें परमेश्वर ने सृष्टि को बनाया. ఆయన కడుతూ ఉంటే సాతానుడు పడగొడుతూ ఉన్నాడు. परमेश्वर बना रहा है, शैतान गिरा रहा है. మొదటి నుంచి కూడా आदि से ही ఆయన కడుతూ ఉన్నాడు, वो बनाता जा रहा था ఈ సాతాను పడగొడుతూ और ఉన్నాడు. शैतान गिराता जा रहा था. ఆయన ఇల్లు, उसका घर, ఆ ఇల్లు చక్కగా ఉండాలని, वो घर बहुत ही अच्छा होना ఆయన ఇల్లు चाहिए. మనమే. उसका घर हम हैं, చక్కగా కడుతున్నాడు, वो अच्छे से बना रहा है, కానీ लेकिन వాడు పడేస్తూ వెళ్తున్నాడు. वो गिराते हुए जा रहा है. మనం కడుతున్నాడు, మా దేవుడు కడుతున్నాడు, వాడు పడేస్తున్నాడు. परमेश्वर बना रहा है, शैतान गिरा रहा है. కాబట్టి इसलिए ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, यहाँ पे आप ध्यान दें, మీరు యెహోషువ యొక్క పుస్తకాన్ని ఒకసారి చదివితే తర్వాత చదువుకోండి, చెప్తున్నా, చదువు आप చూడబోవాలి. अभी नहीं, बाद में यहोशू की पुस्तक पढ़ लीजिए. వాళ్ళు యర్దాన్ నది దాటి కానాన్లో ప్రవేశించినాక जब वो यर्दन नदी पार करके कनान देश में पहुंच गए, వాళ్ళు ప్రత్యక్ష గుడారం యొక్క ప్రతి సామాన్ని ప్యాక్ చేసుకొచ్చేసారు. वो मेल मिलाप वाले तंबू के हर सामान को पैक करके लेके आ गए. ఏది అరణ్యంలో जंगल में అది ప్యాక్ చేసి వచ్చేసారు. पैक करके लेके आए. ప్యాక్ చేసుకొచ్చినాక पैक करके लेके आने के बाद కానాను దేశంలో ఆ గుడారాన్ని నింపటానికి స్థలం లేదు. कनान देश में उस मेल मिलाप वाले तंबू को भरने के लिए, रखने के लिए जगह ही नहीं. కట్టడానికి జగాలి స్థలం లేదు. उसको बनाने के लिए, खड़ा करने के लिए जगह ही नहीं. అది అలానే ఉంచారు. उसको ऐसे ही रख दिया. అయితే लेकिन దేవుడు परमेश्वर ने యెహోషువకు చెప్పాడు, यहोशू से कहा, యెహోషువ यहोशू, నీకు కనపడుతున్నటువంటి ఈ యెబూసీలు, కానానీలు, హిత్తీలు, పెరిజ్జీలు, అమ్మోరీలు, ఈ దేశాన్నంతా నువ్వు ఆక్రమించుకొని నీకు ఇస్తున్నాను అన్నాడు. ये कनानी, अमोरी, परिज्जी, हित्ती जितने लोग हैं, इन सब पर तुम आक्रमण करो, इसको जीत लो, ये मैं तुम्हें दे रहा हूँ. మీరు యెహోషువ 1 నుంచి కనీసం 18, 19 అధ్యాయాలు చదువుకుంటే आप यहोशू पहला अध्याय से लेकर 18-19 अध्याय तक अगर पढ़ ले तो అంతా ఆక్రమించుకోవటం సరిపోయింది. सब कुछ वहां पे सिर्फ आक्रमण करना ही है. ఆక్రమించుకోవటమే आक्रमण సరిపోయింది. करना ही हो रहा है. ఎన్ని? कितने? 12 గోత్రాలు. 12 गोत्र. 12 ఇజ్రాయేలు యొక్క కుమారులు 12 గోత్రాలు వారు కానాన్లో ప్రవేశించినాక, इस्राएल के जो पुत्र 12 गोत्र के लोग हैं, जब वो कानान में पहुंचे, జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, వాళ్ళు దేశాన్ని పంచుకోవటమే సరిపోయింది. सिर्फ उन्होंने देश को बांटते रहे. यही యెహోషువ చేత యుద్ధాలు చేపిస్తున్నాడు. यहोशू के द्वारा परमेश्वर युद्ध करवा रहा है. దేవుడు ఏమంటాడు తెలుసా? परमेश्वर क्या कहता है? యెహోషువ यहोशू, వెళ్ళు, तुम जाओ, నేను నిన్ను గెలిపిస్తాను. मैं तुम्हें जितवाऊंगा. యెహోషువ అంటాడు, यहोशू कहता है, నేను వెళ్ళమంటావా? जाऊं क्या प्रभु? వెళ్ళు, जाओ, నేను అప్పచెప్తాను. मैं तुम्हें उनके हाथ में मैं उन्हें तुम्हारे हाथ में सौंप. వడగండ్లు పంపించాడు. उसने ओले गिरवाए. దేవుడు సహాయం చేసిన వాక్యం. परमेश्वर ने उसकी मदद की, ఎందుకంటే దేవుడు పిలిచాడు వాళ్ళని. क्योंकि उन्हें परमेश्वर ने ही बुलाया है. దేవుడు మాట విన్నారు వాళ్ళు. उन्होंने परमेश्वर की बातों को सुना. కానీ लेकिन ప్రత్యక్ష గుడారం మాత్రం కట్టడానికి ఎక్కడ స్థలం లేదు. मेल मिलाप वाले तंबू को खड़ा करने के लिए कहीं पे भी जगह नहीं. చివరికి आखिरी में వాళ్ళన్ని ఆక్రమించుకున్నాక सब कुछ पर जब उन्होंने आक्रमण कर ఇంకా लिया, ఆక్రమించుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. और आक्रमण करने वाली जगहें और देश అయితే हैं, फिर भी వాళ్ళకి దేవుని యొక్క గుడారం కావాలి. उन्हें परमेश्वर का एक तंबू चाहिए. వెంటనే तुरंत 18వ అధ్యాయంలో చూస్తే, తర్వాత చూసుకోండి, आप बाद में 18वां अध्याय देख लीजिए. यहोशू 18వ అధ్యాయంలో 18वें अध्याय में షిలోహులో शिलोह में ప్రత్యక్ష గుడారాన్ని వేసేసారు, కట్టేశారు. मेल मिलाप वाले तंबू को शिलोह में उन्होंने डाल दिया. కట్టేశారు. ఇది దేవుని ఉద్దేశం. यही उद्देश्य है. అది ఎక్కడ తెలుసా? ఎఫ్రాయిం ప్రాంతంలో కట్టారు. ये यफ्राहिम जगह में बनाया. అది బేతేలుకి 16 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన ఉంది. ये बेतेल के 16 किलोमीटर दूर में उत्तर की ओर है. యెరూషలేముకి यरूशलेम దీనికంటే డబల్, అంటే 32-34 కిలోమీటర్ దూరంలో ఉంది. यरूशलेम से 34 या 32 किलोमीटर दूरी पर है.
అక్కడ కట్టారు ఈ షిలోహులో. वहां शिलोह में इन्होंने तंबू को ఇప్పుడు डाला. ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతాలన్నీ ఆక్రమించుకున్నారో जहां जहां इन्होंने जगहों को आक्रमण कर लिया, వాళ్ళు वो लोग సంవత్సరానికి 3 సార్లు साल में 3 बार అక్కడ ఆ షిలోహులో వచ్చి కనపడాలి. शिलोह में आकर दिखाई देने चाहिए, కనపడాలి. दिखाई देने चाहिए. అర్థమైందా మీకు? समझ में आया? చుట్టూరు మొత్తం అంతా ఆక్రమించుకున్నారు चारों ओर उन्होंने सब जगह को आक्रमण ఆ कर लिया, కానాను దేశం. कानान देश को. ఒక్క విషయం గుర్తుంచుకోండి, एक बात याद रखिए, మొదటి నుంచి కూడా आदि से लेकर దేవుడు మానవుడిని వదిలిపెట్టలేదు, మానవుడు కూడా దేవుడిని వదిలిపెట్టలేదు. परमेश्वर ने इंसान को नहीं छोड़ा, इंसान ने भी परमेश्वर को नहीं छोड़ा. మానవుడికి దేవుడు కావాలి, దేవుడికి మానవుడు కావాలి. इंसान को परमेश्वर चाहिए और परमेश्वर को इंसान चाहिए. ఈ భూలోకంలో మానవుడు లేకుండా దేవుడు మహింపరచబడలేడు, దేవుడు లేకుండా మానవుడు నడవలేడు. इस पृथ्वी में बिना इंसान के परमेश्वर की महिमा नहीं हो सकती और बिना परमेश्वर के इंसान चल नहीं सकता. దేవుడికి మానవుడికి అవినాభావ సంబంధం ఇది. परमेश्वर और इंसान के बीच में अच्छा मेल मिलाप और सहभागिता है, అవినాభావ సంబంధం, अच्छी सहभागिता అన్యోన్య సహవాసం, और मेल मिलाप का रिश्ता, కలిసి मिलजुल के జీవించాలనే దేవుని ఉద్దేశం. जीना है करके परमेश्वर का కలిసి उद्देश्य है. జీవించాలి. मिलजुल के जीना है. అందుకే इसलिए అక్కడ అరణ్యంలో वहां पे जंगल में ప్రత్యక్ష గుడారం వేసుకొని मेल मिलाप वाले तंबू को डाला. చుట్టూరున్నారు. అక్కడ चारों तरफ थे, దూరం కాదు, दूर नहीं, దూరంలో లేరు, दूर में नहीं थे, చుట్టూ దగ్గరలో ఉన్నారు. चारों तरफ नजदीक కానీ में ही थे. కానాను వచ్చిన తర్వాత लेकिन कनान देश में आने के बाद దూరంగా ఉన్నారు, दूर दूर हो गए, దూరంగా ఉన్నారు. दूर दूर हो गए. షిలోహులో शिलोह में ప్రత్యక్ష గుడారం వేశారు. मेल मिलाप वाला तंबू डाल दिया. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే अगर अभी ध्यान दे, ప్రత్యక్ష గుడారానికి రావాలి వాళ్ళు. उन्हें मेल मिलाप वाले तंबू में आना है. ఎలా రావాలి? कैसे आना है? పరిశుద్ధంగా రావాలా, అపరిశుద్ధంగా రావాలా? पवित्र होकर आना है, अपवित्र में అంటే रहते हुए आना ప్రత్యక్ష है. గుడారంలోకి వచ్చినాక పరిశుద్ధులు అవ్వాలా, పరిశుద్ధులే ప్రత్యక్ష గుడారంలోకి రావాలా? मतलब मेल मिलाप वाले तंबू में आने के बाद पवित्र हो जाना है या पवित्र लोगों को ही मेल मिलाप वाले तंबू में కొంచెం आना है? జాగ్రత్తగా ఆలోచించాలి. इस विषय में ध्यान से सोचिए. దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మీకు ఈ రోజు? पवित्र आत्मा प्रभु के दास के द्वारा आज आपको क्या बताना चाहता है? క్రైస్తవులుగా మీరు ఏమి నేర్చుకోవాలి ఈ రోజు? क्रिश्चियन हैं आप, आज के दिन आपको क्या सीखना है? ఏమి నేర్చుకోవాలి? आज आपको क्या सीखना है? ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినాక పరిశుద్ధులా, मेल मिलाप वाले तंबू में आने के बाद पवित्र होना है లేకపోతే పరిశుద్ధులే ప్రత్యక్ష గుడారం రావాలా? या मेल मिलाप वाले तंबू में पवित्र लोगों को ही आना चाहिए? क्या పరిశుద్ధులే ప్రత్యక్ష గుడారం రావాలి. पवित्र लोगों को ही मेल मिलाप वाले तंबू में आना జాగ్రత్త है? గమనించండి పిల్లారా. ध्यान दीजिए इस विषय में. పరిశుద్ధులు पवित्र लोग ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి मेल मिलाप वाले तंबू में आए ఆరాధించాలి. और वो आराधना करें, ఆరాధించాలి. आराधना करें. ఇప్పుడు अब సంఘం పవిత్రమా, कलीसिया पवित्र है మందిరం పవిత్రమా? या मंदिर पवित्र है? మనం మందిరంలోకి వెళ్ళేటప్పుడు ప్రసంగారు అంటాడు మీ ప్రవర్తన కరెక్ట్ గా ఉండాలన్నాడు. प्रसंगी में लिखा है जब मंदिर में मतलब चर्च में जाए तो आपका चाल चलन पवित्र होना चाहिए. మందిరంలోకి వెళ్ళినాక పరిశుద్ధులం కాదు, चर्च में जाने के बाद पवित्र नहीं. అసలు పరిశుద్ధులంగా ఉన్నామా లేమా? हम पवित्र हैं या नहीं? మరి అక్కడికి వెళ్ళి ఏమి నేర్చుకుంటున్నాం? वहां जाकर हम क्या ఆ सीखते हैं? మందిరంలో ఏమి నేర్చుకుంటున్నాం? उस कलीसिया में हम क्या सीखते हैं? అర్థమవుతుందా మీరు చెప్పే మాట? मैं जो कह रहा हूँ आपको समझ में आ रहा है? ఈనాడు క్రైస్తత్వం ఎలా ఉందంటే आजकल क्रिश्चियन का जीवन कैसा है? మందిరంలోకి వెళితే ఆశీర్వాదం, పోతా ఇట్లా అట్లా అద్దుకుని పోతే ఆశీర్వాదం, ఆడపోయి సిలువు ముందు కూర్చుని దండం పెడితే ఆశీర్వాదం. चर्च में जाना आशीष है, इसलिए जाने से पहले द्वार पर ऐसे ऐसे करे तो आशीष है. क्रूस में चर्च में जाकर क्रूस के सामने बैठ जाए तो आशीर्वाद है करके लोग ఒక सोचते हैं. వ్యక్తి ఒక చర్చి సంఘానికి వెళ్ళాడు. एक व्यक्ति चर्च में गया, అక్కడ సందేశం ఏంటి? वहां का संदेश क्या है? కొంతమంది పిల్లలకు బాప్తిసం ఇస్తున్నారు, कुछ लोग बच्चों को बपतिस्मा देते हैं, పిల్లలకు బాప్తిసం ఇస్తున్నారు. बच्चों को बपतिस्मा देते हैं. వాళ్ళకి యేసుక్రీస్తు మీద విశ్వాసం లేదు. बच्चों के अंदर यीशु मसीह के विषय में कोई विश्वास नहीं. వాళ్ళని అడిగితే ఏమంటారంటే, उनसे पूछे तो क्या कहेंगे? ఇదిగో తల్లి స్తన్యపానము చేస్తున్నప్పుడే ఆయన నమ్మి పుట్టించారు అంటారు. बच्चा जब माँ के पास दूध पी रहा था तभी उसे भरोसा करना परमेश्वर ने सिखाया ఈ करके వ్యక్తి लिखा అక్కడ है. కూర్చుని ఏమి వింటున్నాడు జాగ్రత్తగా గమనించండి. ये व्यक्ति वहां बैठकर क्या सुन रहा है? ध्यान से మీరు समझिए, జాగ్రత్తగానండి. ध्यान से सुनिए. ఫర్క్ తేడా अंतर देखिए, చెప్తున్నా మీకు. अंतर बता रहा हूं मैं आपको. స్తన్యపానం చేస్తున్నప్పుడు నమ్మి పుట్టించాడంట. दूध पीते समय भरोसा रखना उसने सीख लिया करके लिखा है, అందులో బాప్తిసం పొందండి. इसलिए बपतिस्मा दे दो करके बोलते हैं. అర్థమవుతుందా? समझ में आ रहा है? కానీ మనం పరిశుద్ధాత్మ మనకి ఏం చెప్తున్నాడు? हमें पवित्र आत्मा क्या बताता है? ఏం నమ్మకం ఇచ్చాడు? क्या भरोसा रखना सिखाया? యేసు ప్రభు పుట్టాడు బెత్లెహేములో, यीशु मसीह बethlehem में पैदा हो गया, ఆయన మన కోసం రక్తం కార్చాడు, उसने हमारे लिए लहू बहाया, మన పాపాలు శాపాల కొరకు. हमारे पाप और शापों के ఆయన लिए. పిల్లడు తెలుసా? क्या उस छोटे से बच्चे को पता है? ఆ పాలు తాగే పిల్లడు తెలుసా? दूध पीने वाले बच्चों को पता है? తెలియదు. नहीं पता. మరి మార్కు సువార్త 16:16 ఏమని రాశాడు? मरकुस सुसमाचार 16:16 में क्या लिखा है? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. जो विश्वास करके भरोसा करके बपतिस्मा लेगा
उसको स्वर्ग राज्य मिलेगा, जो विश्वास नहीं करेगा उसको दंड दिया जाएगा। యేసు ప్రభు కూడా 30 సంవత్సరాలు అప్పుడే బాప్తిసం यीशु తీసుకున్నాడు. मसीह ने भी 30 साल की उम्र में बपतिस्मा लिया। ఎందుకంటే యూదులకు 30 సంవత్సరాలు వస్తేనే వాళ్ళకి ఆ యొక్క వాళ్ళ చట్టం ప్రకారంగా అతను ఈ లోకంలో ఒక వ్యక్తిగా మరి పరిగణించబడతాడు. क्योंकि यहूदी के लोगों की सरकार के विषय में अगर उसकी 30 साल की उम्र हो जाए तो हर तरह की नागरिकता में शामिल हो ఆ सकते బుద్ధి हैं। మైండ్ ఓపెన్ అయిపోద్ది. मतलब उनका दिमाग उस समय खुल जाता है। మనకైతే 18 సార్లు 18 సంవత్సరాలు నిండాలి. हमारे भारत देश में 18 साल पूरा होना चाहिए। 18 నిండాలి. 18 साल पूरा होना चाहिए। కాబట్టి ఇది इसलिए పౌలు కూడా ఒప్పుకోవట్లేదు. इस विषय में पौलुस भी इसको नहीं मानता है। కాకపోతే ఇంకో మంది ఏమంటారంటే लेकिन कुछ लोग कहते हैं ఇదిగో ఇంటిల్లిపాదిగా బాప్తిసం ఇచ్చారు కాబట్టి ఇంట్లో పిల్లలు కూడా ఉండరు కాబట్టి అలా కూడా ఇచ్చారంటారు. पूरे घराने को उसने बपतिस्मा दिया तो घर में बच्चे भी थे इसलिए लोग बच्चों ने भी बपतिस्मा लिया है करके लोग बोलते ఇది हैं। ఒక వ్యక్తి కూర్చుని వింటున్నాడు అనుకోండి. अगर समझ ली इस बात को, एक व्यक्ति बैठकर सुन रहा है, ఏం వింటున్నాడు? वो क्या सुन रहा है? చెప్పు. తప్పు వింటున్నాడు. वो सब कुछ गलत सुन रहा है। ఏం చెబుతున్నారు? लोग क्या वहाँ पे बता रहे हैं? తప్పు చెబుతున్నారు. गलत बता रहे हैं। అర్థమైందా మీకు? समझ में आया आपको? పెళ్లి బాప్తిసాలు. शादी की बपतिस्मा, పెళ్లికి బాప్తిసిస్తున్నారు. शादी के लिए बपतिस्मा दे रहे हैं, కానీ అక్కడ క్లాస్ లేదు. लेकिन वहाँ पे ऐसा नहीं लिखा। మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపం గురించి. मन फिराव, पापों की क्षमा और पश्चाताप के। వయసు వచ్చిన వాళ్ళు పెళ్లి చెయ్యాలా? उम्र आ जाती है जिसकी शादी की तो शादी करनी ही है। వివాహం అన్ని విషయంలో ఘనమైంది. शादी सब विषय में बहुत ही आदत కానీ ఏం బోధిస్తున్నారు? लेकिन वहाँ क्या बता रहे हैं? చర్చి కూర్చొని ఏం వింటున్నాం? चर्च में बैठकर क्या सुन रहे हैं? ఏం వింటున్నాం? क्या सुन रहे हैं? ఏమంటున్నారు? क्या कहते हैं? పెళ్లికి वहाँ पे బాప్తిసం తీసుకోండి. शादी के लिए बपतिस्मा ले लो। కానీ తప్పు కదా అది. ये गलत है ना? మరి అక్కడ ఏమన్నాడు పోయి? तो उधर वो उस व्यक्ति ने जाके क्या सुना? ఏం విన్నాడు? क्या सुना? పరిశుద్ధంగా విన్నాడు అక్కడ? क्या पवित्र रहकर उसने सब कुछ सुना? వినలేదు. नहीं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, అక్కడ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిన వాళ్ళు పరిశుద్ధులు కాదు కానీ పరిశుద్ధమైన వాక్యాన్ని విని పరిశుద్ధంగా మనసులు మార్చుకొని సత్యాన్ని విని వెళ్ళాలి అక్కడికి. पवित्र लोग मेल मिलाप वाले तंबू में जाकर पवित्र नहीं होंगे, पहले ही पवित्र रहकर वचन के द्वारा पवित्र होकर ही मेल मिलाप वाले तंबू में जाना అక్కడ కూడా పరిశుద్ధ బోధించాలి. वहीं पे भी पवित्रता का ही प्रचार होना है। అది మెల్లమెల్లగా ఇజ్రాయెల్లో తప్పిపోయింది పరిశుద్ధ. ये पवित्रता धीरे धीरे इजरायलियों से दूर हो అప్పుడు गया। ప్రవక్తలతో మాట్లాడాడు. तब उसने नबियों के द्वारा बात करनी నువ్వు शुरू వెళ్ళి ఆ మందిరంలో ఉన్న వాళ్ళకి బోధించు అన్నాడు ప్రవక్తల్ని. नबियों से कहा तुम जाओ और उस मंदिर के आंगन में जो लोग हैं उनसे बातें करो, नहीं ये बताओ। అప్పుడు యాజకులు ఉన్నారు. तब याजक लोग थे, याजक लोग थे, కానీ लेकिन ఏం బోధిస్తున్నారు అక్కడ? वहाँ पे क्या प्रचार कर रहे ఎలా थे? తయారు చేస్తున్నారు? किस तरह लोगों को तैयार कर रहे थे? అది దేవుని యొక్క తపన. ये परमेश्वर की तड़प है। అందుకే అన్నాడు इसलिए कहा ప్రవక్తల్ని, नबियों को మీరు వెళ్ళి ఆవరణలో పోయి అక్కడ మందిరం ముందు ఆవరణలో చెప్పండి పోయి అన్నాడు. तुम जाकर उस मंदिर के आगे जो आंगन है वहां पर बताओ। కొట్టారు. उनको मारा। ఏంటి నువ్వు చెప్పేది? तुम क्या बता रहे हो? మేమేం బోధిస్తున్నాం? हम क्या बता रहे हैं मुझे यहाँ पे? पे और तुम क्या बता रहे हो? కొట్టారు. करके उनको मारा। మేము దేవుని పక్షంగా వచ్చామన్నారు. नबियों ने कहा परमेश्वर की ओर से आए हैं। మేము దేవుని పక్షం కాదా? तो याजकों ने कहा क्या हम అందుకే परमेश्वर की ओर से नहीं हैं? వాదోపవాదులు ఎద్దులైరి అన్నాడు. इसलिए पौलुस ने कहा वाद विवाद करके व्यर्थ हो गए। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, వారి యొక్క ప్రాంతంలో వాళ్ళు జగా స్థలాలు ఆక్రమించుకున్నాక ఆ యొక్క షిలోహులో ప్రత్యక్ష గుడారం స్థాపించబడింది. उन्होंने उस जगह में जब जगह को आक्रमण कर लिया तो शिलो में उन्होंने मेल मिलाप वाले तंबू को रखा। అందుకే इसलिए ప్రసంగి అంటాడు, सबोपदेशक में कहता है నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకము తెచ్చుకోమని ప్రసంగి 12:2 అంటాడు. प्रसंगी 12:2 में कहता है अपने बचपन के समय में ही परमेश्वर को याद करो। ప్రవక్తలు అంటారు పాలు తాగే పిల్లవాడిని కూడా తీసుకెళ్ళు అంటాడు. नबी लोग कहते हैं दूध पीने वाले बच्चों को भी लेके जाओ। అర్థమైందా? समझ में आ रहा है? ఎందుకని? क्यों? అలవాటు చెయ్యి. आदत बनाओ। ఇప్పుడు మన లైవ్ లో ఎందుకు అలవాటు పడుతున్నాం? हम लाइव में क्यों आदत बना रहे हैं? పరిస్థితులు బాగాల. परिस्थितियां ठीक नहीं है మనం వెళ్ళటానికి కూడుకోవటానికి. जाकर एक जगह इकट्ठा होने के लिए। అందుకని సంవత్సరం లైవ్ లో వస్తున్నాం. इसलिए साल भर से लाइव में इकट्ठा हो रहे हैं। కట్టుకుంటున్నాం మన యొక్క హృదయాల్ని. अपने अपने हृदय को हम बना रहे మన हैं, ఇల్లును కట్టుకుంటున్నాం. अपने घर को हम बना रहे అంటే हैं। ఇక్కడ అర్థమైన జాగ్రత్తగా గమనించండి మీరు. यहाँ पे ध्यान दीजिए तो क्या समझ में आता है? యేసు ప్రభులు వారు यीशु मसीह ఈ భూమి మీదకి వచ్చేంత వరకు సంఘం లేదు. यीशु मसीह जब तक इस पृथ्वी में नहीं आया था तब तक कलीसिया पृथ्वी में थी नहीं। మీకు అర్థమైందా? आपको समझ में आया? యేసు ప్రభు భూమికి వచ్చిన సంఘం లేదు. यीशु मसीह जब तक पृथ्वी में नहीं था ఎట్లా వాళ్ళు కానాను వెళ్ళినా కూడా ప్రత్యక్ష గుడారం కట్టలేకపోయారో, స్థలం లేదు. जिस तरह कनान जाने के बाद भी जगह नहीं मिली तो मेल मिलाप वाले तंबू को नहीं खड़ा कर पाए। అట్లానే పరిశుద్ధతకి లోకంలో స్థలం లేదు కాబట్టి సంఘం కట్టబడలా. इसलिए पवित्रता के लिए इस पृथ्वी में जगह ही नहीं थी तो कलीसिया बनी ही नहीं। యేసు ప్రభు నీతిమంతుడు, यीशु मसीह धर्मी इंसान है, దేవుని పక్షంగా వచ్చిన వాడు. परमेश्वर की ओर से आया
हुआ है। ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు जब वो प्रचार कर रहा था సంఘం కట్టాడు. तब उसने कलीसिया की स्थापना की। మత్తయి సువార్త मत्ती सुसमाचार 16:18లో 16-18 में ఆయన ఏమన్నాడు? उसने क्या ఈ कहा? బండ మీద నా సంఘం కడతానన్నాడు. इस पत्थर पर, इस चट्टान पर मैं कलीसिया को बनाऊंगा। ఇలా దీన్ని కూడా తప్పుగా బోధిస్తున్నారు. इसको भी गलत रीति से बताते हैं लोग। ఒక పాస్టర్ గారంట एक पास्टर जी కొండ మీద కట్టాడంట. ने कलीसिया को एक पहाड़ पर बनाया, పెద్ద రాయి మీద కట్టాడంట. एक बड़े से पत्थर पर बनाया। అడిగితే उनसे पूछा तो कहा, దేవుడు ఏం చెప్పాడు తెలుసా? परमेश्वर ने क्या कहा है पता है? బండ మీద కట్టమన్నాడండి. चट्टान पर, पत्थर पर एक कलीसिया అందుకని बनाओ। పెద్ద బండ మీద పెట్టిన కొండ మీద అన్నాడు. इसलिए मैंने एक बड़ी चट्टान पर कलीसिया को बनाया है। తప్పు ప్రియులారా, ये गलत है प्रिय, అది తప్పు. ये गलत है। ఇక్కడ జాగ్రత్త గమనించండి. यहाँ ध्यान दीजिए। ఇంకొకళ్ళు అంటారు और एक और कहते हैं పేతురు అనే బండ మీద కట్టాడండి సంఘం అంటారు. पतरस के पत्थर पर उसने कलीसिया అంటే को बनाया। సంఘములో ఎంత తప్పు బోధలు ఉన్నాయో నేను చెప్తున్నాను మీకు. నేను कलीसिया में कितने गलत उपदेश हो रहे हैं मैं आपको बता रहा हूँ। చెప్తున్నాను మీకు. मैं बता रहा हूँ, జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए ఎలా చెప్తున్నారు. किस तरह बता रहे हैं। కానీ लेकिन అక్కడ జాగ్రత్త గమనిస్తే आप ध्यान देते ఆ हो 16-18లో చెప్తున్నప్పుడు 16-18 में जब बता रहे थे, ఆయన ముందు నుంచి చూస్తే ఏమన్నాడు? నన్ను ఆ ప్రాంతానికి వెళ్ళినాక నన్ను గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారో అడిగాడు. वहां जाने के बाद यीशु मसीह ने पूछा मेरे बारे में तुम लोग क्या क्या నన్ను గురించి सोचते हो, ఏమనుకుంటున్నారు? क्या सोचते हो। అయ్యా ఒకళ్ళేమో యోహాను అంటున్నారు, ఒకళ్ళేమో ప్రవక్త అంటున్నారు, ఒకళ్ళేమో ఏలి అంటున్నారు, ఒకళ్ళేమో ఇర్మియా అంటున్నారు అన్నాడు. तो उन्होंने कहा कुछ लोग तो नबी कहते हैं, कुछ एलिया कहते हैं, कुछ यूहन्ना कहते हैं, कुछ यिर्मयाह कहते हैं। మీరేమనుకుంటున్నారు అన్నాడు. तो अपने चेलों से उन्होंने पूछा तो आप मुझे क्या అంటే सोचते हो? పేతురు అన్నాడు, तुरंत पतरस ने నువ్వు कहा సజీవుడు అయిన దేవుని కుమారుడు అన్నాడు. तुम जीवित परमेश्वर के पुत्र मसीह हो। ఏమన్నాడు? क्या बोला? సజీవుడు దేవుని కుమారుడైన క్రీస్తు. నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తువి అన్నాడు. तो जीवित परमेश्वर के पुत्र मसीह हो। వెంటనే అన్నాడు, तुरंत कहा ఇదిగో నీవు ధన్యుడు. నువ్వు ధన్యుడవు, तू धन्य है, నీకు పరలోకం నుంచే బయలుపరిచాడు దేవుడు. तुझे स्वर्ग से ही प्रभु ने ये सब तेरे ऊपर प्रकट किया, కాబట్టి ఈ బండ మీద కడతాను. इसलिए इस पत्थर पर मैं बनाऊंगा। జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, పరిశుద్ధాత్ముడు మనకి చక్కగా చెప్తాడు అన్ని విషయాలు. पवित्र आत्मा हमें अच्छे से सब ఆయన बातें ఎప్పుడు बताएगा, తప్పు చెప్పడు. वो गलत नहीं बताता। ఆయన సహకారంగా తీసుకుంటే. उसका अगर हम मदद लें तो పేతురు బండ కాదు, पतरस पत्थर नहीं है, పేతురు రాయ. पतरस चट्टान नहीं है, पतरस पत्थर है, రాయ రాయి ఈటే. ईट है, ఇక్కడ ఈటే పత్ర అనాలి. ईट है। పేతురు ఎవరు? पतरस कौन है? చోట చిన్న రాయి. एक छोटा सा पत्थर చిన్న రాయి మీద కడతాడు సంఘం. के छोटे से पत्थर के ऊपर कलीसिया बनाते అది हैं। కూడా బలహీనుడైనటువంటి పేతురు మీద కడతాడా? वो भी जो कमजोर है पतरस उस पर बनाएगा क्या? బలహీనమైనటువంటి ఒక మనుషుని మీద పేతురు మీద కడతాడా? जो कमजोर है एक इंसान पतरस उसके ऊपर बनाएगा क्या? పౌలు గారు అంటాడు, पौलुस कहता है బండంటే క్రీస్తు. चट्टान मतलब 1 पत्थर मतलब కొరింథీ मसीह है। 10వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే पहला कोरिन्थी 10वां अध्याय 4वां वचन अगर देखें, ఏమన్నాడు? क्या ఆ कहा है? బండ క్రీస్తే. वो चट्टान मसीह है। అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है आपको? పేతురు మీద కట్టలేదు, पतरस पर नहीं बनाया, బండ మీద కట్టలేదు, चट्टान पर नहीं बनाया, బండైన క్రీస్తు అనే అనుభవం మీద కట్టాడు. चट्टान जो मसीह है उस अनुभव के द्वारा ఆ बनाया। బండ वो चट्टान ఎవరు? कौन? యేసు ప్రభు. यीशु मसीह। రాయ पत्थर పౌలు. పేతురు. पतरस పేతురు पतरस రాయి మీద కట్టలేదు, पत्थर पर नहीं बनाया, పేతురు మీద కట్టలేదు, पतरस पर नहीं बनाया, బండ మీద కట్టలేదు. चट्टान క్రీస్తు అనే విశ్వాసం అనే బండ మీద కట్టాడు. चट्टान पर नहीं बनाया, मसीह का जो विश्वास है चट्टान उस पर बनाया। అందుకే తమిళంట इसलिए तमिल में ఆ బైబుల్ చదివేటప్పుడు పేతురు గురించి అంట రాయప్ప రాయప్ప అంటారంట. इसलिए बाइबल पढ़ते समय पतरस के विषय में रायप्पा रायप्पा बोलते, బండప్ప బండప్ప అనరాడు, वो चट्टान चट्टान करके नहीं बोलते, బండప్ప అనరు, चट्टान करके नहीं వాళ్ళు बोलते, రాయప్ప అంటారంట. रायप्पा मतलब पत्थर करके बोलते। అర్థమైందా? समझ में आ रहा है? చాలా మంది बहुत से लोग ఈ విధంగా బోధిస్తున్నారు. इस तरह प्रचार कर रहे हैं। కాబట్టి పిల్లారా, इसलिए प्रिय పరిశుద్ధంగా ఉండి पवित्र रहते हुए మందిరానికి వెళ్ళి కూర్చుని कलीसिया में जाके మంచి बैठो, మంచి మాటలు వింటే अच्छी अच्छी बातें सुनने से పరిశుద్ధాత్మ వస్తాడు, पवित्र आत्मा आएगा మనల్ని ఇంకా పైకి లేపుతాడు. और हमें खड़ा करेगा। లేకపోతే नहीं तो పరిశుద్ధాత్ముడు पवित्र ఎట్లా आत्मा మన ఇంట్లో దోమలు కొడుతుంటే మనం విసురుకుంటామో అట్లా ఉంటాం మనకి సంఘాల్లో. जिस तरह मच्छर घरों में आते हैं तो हम किस तरह हवा मारते रहते हैं कि मच्छर दूर हो जाए, उसी तरह कलीसिया में रहेंगे। అట్లా పరిశుద్ధాత్మ ఉంటాడు. इस तरह पवित्र आत्मा ఎట్లా रहेगा। ఇంట్లో మనల్ని దోమలు కొడుతుంది అనుకోండి, समझ लीजिए घर में हमें मच्छर काट మనం रहे हैं, బేచైన్గా ఉంటాం. हम बेचैन हो जाते అట్లా हैं। పరిశుద్ధ సంఘాలు కూడా బేచైన్గా इस ఉంటాడు. तरह पवित्र आत्मा कलीसिया में बेचैन అరే होता ఏం रहेगा। చెప్తున్నారా బాబు మీరు? अरे क्या बता रहे हैं? ఎలా బోధిస్తున్నారు? इस तरह प्रचार कर रहे हैं, పరిశుద్ధాత్మ లేకుండా బోధిస్తున్నారు. बिना पवित्र आत्मा के प्रचार అందుకే कर रहे हैं। పరిశుద్ధాత్మ పొందుకోండి. इसलिए पवित्र आत्मा पालो। పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదు. जिसके अंदर पवित्र आत्मा नहीं वो मेरा नहीं। కాబట్టి ప్రియురా, इसलिए प्रिय జాగ్రత్తగా గమనిస్తే ध्यान
दीजिए, పేతురు లాంటి బలహీనమైన మనుషుల మీద సంఘాలు కట్టలేదు, पतरस जैसे कमजोर इंसानों पर कलीसिया नहीं बनाई है, భౌతికమైనటువంటి బండల మీద కట్టలేదు, जो बाहरी रूप में दिखाई देता है चट्टानों पर नहीं క్రీస్తు बनाया అనే బండ మీద है, मसीह के నువ్వు चट्टान पर, సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తు जीवित परमेश्वर का पुत्र मसीह అక్కడ కట్టాడు సంఘం. वहां पे बनाई है कलीसिया। అందుకే इसलिए పత్రికలు అంటారు पत्रिकाओं में कहता है యేసు క్రీస్తే సంఘం, यीशु मसीह ही कलीसिया है, ఆయన మన అవయవాలు. हम उसके अंग हैं। చూడండి, देखिए మనము हम ఆయన ఇల్లు. उसके घर हैं, ఇప్పుడు మనం సజీవమైన రాళ్లతో కట్టబడుతున్నాం, రోజు రోజుకి. हम जीवित पत्थरों के द्वारा रोज रोज बन रहे ఆ हैं। రాళ్ళు वो पत्थर, 1 పేతురు पहला 2వ पत्र, అధ్యాయం 5వ వచనం చక్కగా రాయబడింది పిల్లలది. पहला पत्र 2 अध्याय 5वें वचन में अच्छे से लिखा చూడండి, हुआ చదవండి है। మీరు. देखिए तुम सज- भी हाँ। आप जीवित पत्थरों के समान हाँ। आत्मिक घर बनते जाते हो। రోజుకి నువ్వు ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల వలె సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధం జీవం కలిగిన వాక్యమే రాళ్ళు ప్రియులారా. जीवित वचन ही पत्थर हैं। కొన్ని రాళ్ళు చూడండి, कोई पत्थरों को देखिए నాసి రకమైన రాళ్ళు, जो खराब पत्थर होते हैं, లేయర్ ఆటిలో ఉండదు, లేయర్ అంటారు. लेयर बोलते हैं, वो नहीं होता है। ఎన్ని సంవత్సరాలు ఒక లేయర్ ఉండాలి తెలుసా? कितने साल तक लेयर होना ఆ चाहिए, రాయిని చూస్తే మనం చెప్తాం उस पत्थर को देखकर हम बता सकते हैं ఇన్ని సంవత్సరాల వరకు ఈ లేయర్ పనికొచ్చుద్ది అని. इतने साल तक इसका ये लेयर जो है काम కొన్ని आएगा। రాళ్ల మీద నాసి రకం రాళ్ళు ఉంటాయి, कुछ पत्थर ठीक नहीं होते, కట్టిన ఒక 3 నెలలకే కూలిపోద్ది. घर बनाते हैं 3 महीने में ही घर पूरी మరి तरह से ఈనాడు चलता है। క్రైస్తవులు సాతాను అనే బండ మీద కడుతున్నారా, క్రీస్తు అనే స్థిరమైన బండ మీద కడుతున్నారా? आजकल लोग शैतान के पत्थर पर घर बना रहे हैं, ये मसीह की चट्टान जो है उस पर बना रहे हैं। అంటే అర్థం ఏంటి? मतलब क्या? వాక్యం ద్వారా కట్టబడుతున్నారా, वचन के द्वारा बन रहे हो क्या, తప్పుడు వాక్యాల ద్వారా या गलत కట్టబడుతున్నారా? वचनों के द्वारा बनते जा रहे हैं? ఎలా ఉంది మన ఇల్లు? कैसा है हमारा घर, ఏముంది क्या है, మనం చూసుకుంటాం. हम देखते మనం हैं। ఇల్లు కట్టినాక जब हम घर बनाते हैं బాగుంది, बहुत ही अच्छा है, మంచిగా ఉంది, बहुत ही अच्छा రోజు लगता है, ఆనందిస్తాం. रोज देखकर आनंदित होते हैं। మనం కట్టే ఇల్లు మనం ఆనందించాలి, మనం చూసి దేవుడు ఆనందించాలి. हम जो घर बनाते हैं उसको देखकर हम भी आनंदित होने चाहिए, परमेश्वर भी देखकर आनंदित అందుకే होना అంటాడు, चाहिए। ఏమంటాడు చూసారా? देखिए ఆ क्या कहता సంఘము है? నిమిత్తము యేసు తన రక్తము కార్చి కట్టాడంట. यीशु मसीह ने उस कलीसिया के लिए अपने लहू को बहाया है। మనుషులు ఇష్టం రక్తం కాదు ఇది. इंसान अपनी मनमर्जी से ना बनाए, పేతురు మీద కట్టింది కాదు ఇది, पतरस को बनाया हुआ नहीं है, అపోస్తుల చిత్తానుసారం కట్టింది కాదు ఇది, प्रेरितों की इच्छा के अनुसार बनाया हुआ ఈనాడు नहीं ఒక है, పాస్టర్ చిత్తం ద్వారా కట్టింది కాదు. आजकल एक पास्टर की इच्छा से बनाया हुआ नहीं అందుకే है। ఒక రోజు నేను పండుకుంటే इसलिए एक दिन जब मैं लेटा हुआ నిద్ర था, కూడా పోలా, నేను मैं सोया भी नहीं था, నాకు పరిశుద్ధ స్వరంతో మాట్లాడుతున్నాడు. मुझसे पवित्र आत्मा धीमी आवाज से बात నేను कर रहा సిస్టర్తో था। పంచుకున్నాను. मैंने తర్వాత सिस्टर को बताया बाद में, పాస్టర్ల గురించి చెబుతున్నాడు. पास्टर के बारे में बता रहा పాస్టర్లు है। 3 రకాలు ఉంటారని చెబుతున్నాడు. पास्टर 3 तरीके के होते हैं, ఒకళ్ళు కడుపు కోసం వస్తారంట, एक सिर्फ पेट के लिए आते हैं, ఒకళ్ళు జీతగాళ్ళు అంట, एक तनख्वाह के लिए, ఒకళ్ళు వృత్తిపరమైన వాళ్ళు అంట. एक अपनी नौकरी के विषय में, మతం వృత్తి కోసం వచ్చారు, सिर्फ అది వాళ్ళ వృత్తి. वो उनकी नौकरी है, అంటే అది మతపరమైంది. वो एक धर्म के అది अनुसार। దేవుడు మాట్లాడుతున్నాడు. ये परमेश्वर मुझसे बात कर रहा था, కొనుక్కున్నాను, मैं लेटा हुआ था, ఆలాపనగా ఉన్నాను, मैं सोया भी नहीं था पूरी స్వరంతో तरह, మాట్లాడుతున్నాడు. परमेश्वर आवाज से बात నాకు कर रहा था, ఆశ్చర్యం వేసింది. मुझे आश्चर्य लगा। పాస్టర్ల గురించి చెబుతున్నాడు, पास्टर के बारे में बता కడుపు रहा था, కోసం వస్తారంట, वो अपने पेट के लिए आते हैं, తింటమే వాళ్ళకి, सिर्फ खाना ही, సంపాదించుకోవటమే कमाना వాళ్ళకి. ही। ఒకళ్ళంట జీతగాళ్ళంట, एक तो सिर्फ तनख्वाह के लिए, జీతం కోసం వస్తారంట. तनख्वाह के लिए आते हैं, ఇంకొకళ్ళంట और एक और వృత్తిపరంగా అంటే మతపరంగా వస్తారంట. मतलब धर्म का समझ कर आते हैं। మరి విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. फिर विश्वासियों के लिए भी बातें कर रहा था, విశ్వాసుల్లో కూడా विश्वासियों में भी ఇగో నామకార్థం ఉన్నారు, नाम मात्र लोग हैं, అల్ప విశ్వాసులు ఉన్నారు, अल्प विश्वासी हैं, అవిశ్వాసులు ఉన్నారు, अविश्वासी हैं, విశ్వాసులు ఉన్నారు. विश्वासी हैं। వీళ్ళని గమనించు. इस पर ध्यान दो। నేను లేచి నాకు ఆశ్చర్యం వేసింది. जब मैं उठा तो मैं आश्चर्यचकित हो ఎందుకంటే गया, మన దేవుడు మాట్లాడే దేవుడు, क्योंकि हमारा परमेश्वर बात करने वाला है, మోగవాడు కాదు. गूंगा नहीं है परमेश्वर। ఎవరికైతే వింటారో వాళ్ళతో जो మాట్లాడతారు, सुनता है उनसे वो बातें करता ఎవరైతే ఆయనకు దగ్గరగా ఉంటారో వాళ్ళతో మాట్లాడతారు. है, जो उसके नजदीक रहते हैं उनसे वो बात करता है। కొంతమంది భార్య భర్తలు ఇంట్లోనే ఉంటారు కానీ మాట్లాడుకోరు. कुछ पति पत्नी लोग घर में ही रहते हैं, आपस में बातें ही नहीं करते। ఒక 2 పులుల్ని ఒక బోన్ లో పెట్టినట్టు ఉంటారు. ऐसा लगता है कि 2 शेरों को एक ही पिंजरे में बंद कर दिया, అది అంటే అంటాం. एक दहाड़ेगा दूसरा भी दहाड़ेगा। 2 పులుల్ని తీసుకొని పెడితే ఏమవుతుంది? दोनों शेरों को एक ही जगह रख देंगे तो क्या होगा? అట్లా ఉంటారు. ऐसे ही रहेंगे, మాట్లాడుకోరు. आपस में बात नहीं కొన్ని करते, రోజుల దాకా कई మాట్లాడుకోరు, दिनों तक बात नहीं కొన్ని करते, వారాల దాకా कई మాట్లాడుకోరు. हफ्तों तक बात नहीं करते। ఈ గోడలో చెబుతా ఉంటా, అన్నం వండే అది తిను, అక్కడ పెట్టి అది తిను. वो दीवारों से बातें करते रहते हैं। पत्नी बोलेगी दीवार को देखकर खाना बना दिया, वहां प्लेट में डालकर रखा है, खा लो। అరే మీ నాన్న తిరమను. अपने पापा को बोलो खाना खा ले। అర్థమైందా? समझ में आ रहा है? డైరెక్ట్ కాదు. डायरेक्टली बात नहीं करते, ఈనాడు इनडायरेक्ट बात करते క్రైస్తవులుగా हैं। ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడలేకపోతున్నాడు. आज तो क्रिश्चियन लोग भी सीधे सीधे परमेश्वर से बात नहीं कर पाते, indirect ఎందుకంటే बात అంత करते క్షమత हैं, మనుషులో లేకపోయింది. क्योंकि इतनी क्षमता इंसान के अंदर है ही नहीं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, దేవుడు కడుతూ ఉన్నాడు, परमेश्वर बना रहा है, ఇల్లు కడుతూ ఉన్నాడు, घर बना रहा వాడు है, పడగొట్టుకుంటూ వెళ్తున్నాడు. और शैतान गिराते हुए जा रहा है। ఒకసారి నా స్నేహితుడు ఒక మాట చెప్పిండు, एक बार एक मेरे दोस्त ने मुझसे एक నా बात कही, సందర్భంలో గుర్తొచ్చింది. अभी एक संदर्भ आया तो मुझे याद आया। అందరికి 5 ఏళ్ళు ఉంటాయి,
सबकी 5 उंगलियां होती है, వాళ్ళ స్నేహితుడికి 6 ఏళ్ళు ఉండేయండి. उस दोस्त की 6 उंगलियां हैं. కొన్నేళ్ళు ఇటుంటాయి, कुछ उंगलियां इस तरफ होती हैं కొన్నేళ్ళు ఇటుంటాయి. और कुछ तरफ अंगूठे की तरफ होती ఇప్పుడు है. ఈ బొట్నేల దగ్గర అంటే పక్కన ఒక ఏలు వచ్చిందంట. इस अंगूठी की एक और तरफ एक और उंगली आ गई. వాడు స్కూల్లో రాస్తున్నప్పుడు जब वो स्कूल में लिख रहा था, వాడు రాస్తూ ఉంటే ఈ ఏలు అంటే తుడిపేస్తా ఉంటదంట. वो लिखता जा रहा था तो उसकी एक और उंगली जो है वो उधर से लिखते जाता, दूसरा मिटाती हुई जाती थी. అర్థమవుతుందా మీకు? समझ में आ रहा है आपको? కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది నాయకులు చూస్తున్నారు. कुछ लोग तो हंस रहे, कुछ लोग ऐसे ही घूर घूर के देख रहे हैं. ఆ? समझ में आ रहा है? 6 ఏళ్ళుండి 6 उंगलियां हैं, బొట్నేలకి ఇంకొక ఏలు మలిసింది. अंगूठे के साथ एक और उंगली आ गई. పాపం వీడు రాసుకుంటా వెళ్తా ఉంటాడు, ये तो चॉकपीस से लिखते हुए जा रहा था. ఆ 6వ ఏలు తుడిపేసుకుంటూ వెళ్తా वो ఉంటాడు. 6वीं उंगली जब जाती थी, जो लिखा हुआ था वो मिटाती हुई जा వాడు रही थी. పరిశాన్ అయిపోతున్నాడు. वो हमेशा परेशान हो जाता था. అట్లానే इसी तरह మనం ఇల్లు కట్టుకుంటూ వెళ్తున్నాం, हम घर बनाते हुए जा रहे हैं వాడు వెనకమాల తుడిపేసుకుంటూ వస్తున్నాడు. और शैतान हमारे घर को गिराता हुआ मिटाता हुआ आ रहा है. మన సంఘంలోకి అన్ని జనులు వచ్చారు, हमारे कलीसिया में एक अन्य जाति लोग आए थे, కుటుంబం వచ్చింది, एक परिवार. వాళ్ళు రావట్లేదు. वो अब लोग नहीं आ रहे. ఆ కుటుంబం అన్ని జనుల కుటుంబం. वो अन्य जातियों का परिवार వాళ్ళు है. విగ్రహాలు పూజిస్తారు. वो मूर्ति पूजा करते हैं. ఎంతో ప్రయాసపడ్డా నేను. बहुत ही उनके लिए मैंने मेहनत ఆ की. ఇల్లు కట్టడానికి నేను ఎంతో ప్రయాసపడ్డా. उनका इस विषय में घर बनाने के लिए बहुत ही मेहनत करी. రాత్రి పగలు दिन और रात వెళ్ళి जाकर రాత్రి 11 గంటలకు వచ్చేవాడు. रात को 11 बजे घर आते थे. డ్యూటీలు చేసుకొని ड्यूटी करके 7 గంటలకు వచ్చి घर में 7 बजे आता था. సురేష్ బ్రదర్ తీసుకెళ్ళాడు మమ్మల్ని. सुरेश ब्रदर हमें लेके जाते थे. వెళ్ళేవాళ్ళం. हम जाते थे. వెళ్తే ఎంతో ట్రాఫిక్. बहुत ही ट्रैफिक जाम हो 6 जाता था. గంటలప్పుడు 6 बजे 8 గంటలకు వెళ్ళేవాళ్ళమే. हम 8 बजे पहुंचते थे. వాక్యం చెప్పి वचन बताकर వాళ్ళని సిద్ధపరిచా, उनको तैयार किया, తయారు చేశా. तैयार कर दिया. చివరికి ఏమైంది సైతాను, आखिर में क्या हुआ? ఈ దైవదాసుడు చక్కగా వాళ్ళని కట్టుకుంటూ వెళ్తే అన్ని వదిలిపెట్టుకుంటే మళ్ళీ సైతానుడు అన్ని తుడిపేసుకుంటూ వెళ్ళి మళ్ళీ అదే స్థితి తీసుకొచ్చాడు. प्रभु का दास अच्छे से उन्हें वचन के द्वारा बनाते हुए गया और सब कुछ उन्होंने खत्म कर लिया, लेकिन शैतान ने आकर फिर से सब चीजों को मिटा ఎవరో ఒకళ్ళ సైతాన్ జొరపడతాడు పిల్లరా, दिया. किसी ना किसी के अंदर छोड़ शैतान जाता घुस जाता है, खराब कर देता है सब कुछ. నిన్న సిస్టర్ చూసి అంటుంది, कल सिस्टर देख के कह रही थी, ఇదేంది సినిమా పాటలు పెట్టింది, अरे इसने क्या इस पिक्चरों के गीत रख लिए, ఇదేంది అన్నాడు. अरे इसने क्या पिक्चरों के गीत रखे हैं. నా దగ్గర పట్ల जब मेरे पास था तब उसने नहीं रखे थे गीत. కన్నీరు గార్చేవాడు. वो आंसू बहाता था. పాస్టర్ గారండి पास्टर जी, లాక్డౌన్ ఎట్ట మాట్లాడుతున్నారండి, आप लॉकडाउन में बहुत ही अच्छी तरह बात कर रहे हो. సంఘానికి వచ్చేవాడు, कलीसिया में आते थे, చాలా బాగుంది అయ్య గారు. बहुत ही अच्छा लग रहा है पास्टर जी. ఇప్పుడు अब ఏమైపోయాడు, क्या हुआ, ఏం కడుతున్నాడు, क्या बना रहा है, ఎటుకుండా కట్టుకొస్తున్నాడు. किधर से बनाते हुए आ रहा है. అవ్వచ్చు, యేసు ప్రభు నమ్ముకోవచ్చు, हो सकता है कि यीशु मसीह पर विश्वास करता है, కానీ ఇప్పుడు సినిమా పాటలు పెట్టాడు. लेकिन पिक्चरों के गीत उसने रखे हैं. వాళ్ళు విగ్రహారాధులు పిల్లలు, वो मूर्ति पूजा है, వాళ్ళు విగ్రహారాధులు, वो मूर्ति पूजा करते విగ్రహాలను हैं, పూజించేవాళ్ళు, मूर्तियों की पूजा करते हैं. वो క్రైస్తవులు लोग కాదు వాళ్ళు. क्रिश्चियन लोग नहीं है वो लोग. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ऐसे लोगों के पास गए. ఎంతమంది వాళ్ళు, कितने लोग, 1 2 3 4 5 6 6 लोग परिवार 6 में. కుటుంబం అది, 6 लोगों का परिवार है. 6 కుటుంబం అది. 6 लोगों का परिवार. నా ప్రాణాన్ని నేను వదులుకున్నాను కానీ నేను ఆయాసపోసిన వాళ్ళని నేను నడిపించాలనుకున్నాను. मैंने अपने प्राण की भी चिंता नहीं करी, उन्हें प्रभु में चलाना है करके सोच के దైవదాసు चलता था. చక్కగా కట్టుకుంటూ వస్తే प्रभु का दास उन्हें अच्छे से वाడు बनाते हुए तुड़िपेసుకుంటూ आया और వచ్చేసాడు. शैतान मिटाते हुए आया, వచ్చారు పిల్లల, मिटाते हुए అంటే आया. దేవుని పనిని పాడు చేశాడు, मतलब परमेश्वर के काम को खराब कर दिया, పాడు చేశాడు. खराब कर दिया. అందుకనే इसलिए జాగ్రత్తగా ఉండండి. ध्यान से रहिए. కట్టువాడు దేవుడే. बनाने वाला परमेश्वर ही है. ఎవరు? कौन? కట్టువాడు बनाने वाला మన దేవుడే. परमेश्वर ही है. కాబట్టి इसलिए ఈ సాతాను ये शैतान పాడు చేస్తూ ఉంటాడు, खराब करता ही रहता है, పాడు చేస్తూ ఉంటాడు. खराब करता रहता है. అందుకనే इसलिए కానీ लेकिन సంఘము कलीसिया అపజయం పాలైనట్లు ఉంటది గాని అపజయం పొందదు. देखने के लिए ऐसा लगता है कलीसिया हार गई लेकिन नहीं हारेगी. కాకపోతే ఒక్కటే, सिर्फ एक बात है, ఇక పౌలు అంటే కాళ్ళ సాతానుకు అప్పచెప్పాను అంటాడు. पौलुस कहता है मैंने उन्हें शैतान के हाथ में सौंप दिया. అంటాడు, అంటే అయిపోయింది, यही बात అంటే कहता है, వాళ్ళ టైం అయిపోయింది, मतलब उनका समय खत्म, అంటే టచ్ చేసి వస్తూ ఉంటాడు. मतलब छूते हुए आता रहता है. చూడండి, మన ట్రైన్ వెళ్తా ఉంటుంది అనుకోండి, देखिए जी, ट्रेन जाती रहती ట్రైన్ है, స్టేషన్లు ఎక్కుతా ఉంటారు దిగుతా ఉంటారు, स्टेशन में लोग चढ़ते रहते हैं उतरते रहते हैं, ఎక్కుతా ఉంటారు దిగుతా ఉంటారు. चढ़ते रहते हैं అంటే उतरते వాళ్ళ रहते వాళ్ళ हैं. ఊరు వచ్చేసింది, मतलब उनका जगह आ गया, వాళ్ళ ప్రయాణం అయిపోయింది, उनका सफर खत्म మరి हो ప్రయాణం गया వాళ్ళు మొదలు పెడతారు. और दूसरे लोग वहां से सफर शुरू ప్రభు करते ఈ हैं. విధంగా प्रभु इस तरह మనం చనిపోయే లోపు हमारे मरने से पहले ఏదో విధంగా టచ్ చేస్తూ ఉంటాడు. किसी न किसी तरह छूता रहता है. కొంతమంది వస్తారు, कुछ लोग आते हैं, కొన్నాళ్ళు ఉంటారు, कुछ दिन रहते हैं, సైతానుడు शैतान ఆ ఇల్లుని उस घर को తులిపేసుకుంటూ వెళ్ళిపోతాడు. मिटाता रहता है. అంటే మనం పడ్డ ప్రయాస मतलब हम जो मेहनत करते కొన్నిసార్లు వాళ్ళ हैं పక్క అర్థమైపోద్ది, कई बार उनके विषय में व्यर्थ हो जाती है ఇంకొకళ్ళ పట్ల విజయం కలిగించు, और दूसरों के विषय में वो मेहनत जो है जेल लेके आती ఒకళ్ళ పట్ల అపజయం వచ్చింది, है. इनके प्रति हार, అంటే సైతాను ఓడించేసాడు అని, मतलब शैतान ने उनको हरा दिया ఇంకొకళ్ళ ద్వారా మనకి విజయం और వచ్చేసింది. दूसरों के विषय में हमें जय मिलती నేను है. మా అల్లుడు గారు ఉన్నాడు మా ఊర్లో,
हमारे गांव में एक दामाद लगता है हमारा, సిస్టర్ వాళ్ళ నా బాబాయ్ గారి అల్లుడు, सिस्टर के चाचा का दामाद ఆయన है। మామిడికాయ తోటేశాడు, उन्होंने खेत डाला आम का, మామిడికాయ తోటేశాడు, आम का खेत। बगीचा 50,000 కట్టి 55,000 కట్టేశాడంట। 50,000 उन्होंने भर दिए। 100 సెట్లలో 50 సెట్లు పోయినాయి, 100 पेड़ों में से 50 पेड़ खराब निकले, 45 చెట్లు ఉన్నాయంట। 45 पेड़ ही हैं। నేను అన్నాను, मैंने कहा మరి అయ్యా నీకు లాభం వచ్చుద్దా అన్న। क्या तुम्हें इसमें लाभ मिलता है? మామగారు ससुर जी, ఎంతో కొంత లాభం వచ్చుద్ది, थोड़ा बहुत तो लाभ आता है। ఒక సంవత్సరం నష్టం వస్తే రెండో సంవత్సరం లాభం వచ్చుద్ది, एक साल सब कुछ नष्ट हो जाता है, अगले साल मुझे लाभ मिलता ఏదో है। విధంగా ఆ ఘాట అది అనేది మాత్రం పూర్తి అవుతానే ఉంటది। किसी ना किसी तरह जो नुकसान है वो भरता जाता है, उतना फायदा तो हो ही जाता है। అట్లానే उसी तरह ఆధ్యాత్మిక సంఘం కూడా అదే, आत्मिक कलीसिया भी ऐसी है। ఒకళ్ళు ఓడిపోతారు, एक हार जाते हैं ఒకళ్ళ ద్వారా విజయం జరుగుతుంది, और एक के द्वारा जय मिलती है, విజయం జరుగుతా ఉంటుంది, जय मिलती है। అది సంఘం। ये है ఆ कलीसिया, సంఘం నువ్వు నేనే। वो कलीसिया आप और मैं है। పిల్లారా प्रियो, జాగ్రత్తగా గమనించండి, ध्यान సంఘం दीजिए, అంటే భవనం కాదు, कलीसिया मतलब कोई भवन नहीं, సంఘం అంటే మనుషులు। कलीसिया मतलब इंसान है। మరి సంఘం అంటే ఏంటి? कलीसिया मतलब क्या है? ఆరాధించేది। आराधना करने నేను ఇందాక वाली जगह। చెప్పాను, मैंने पहले ही बताया, అక్కడ పోయి పరిశుద్ధులు అవ్వాలి, वहां जाकर पवित्र बनना है। పరిశుద్ధులు వెళ్తూ ఉండాలి, पवित्र लोग वहां जाते रहना है పాపులు పరిశుద్ధులు అవుతూ ఉండాలి, और पापी लोग पवित्र बनते रहना है, అవుతూ ఉండాలి। बनते रहना ఇక है। పాపంలోనే ఉండి పాపంలోనే ప్రార్థన చేస్తూ పాపంలోనే వాక్యం వింటూ అక్కడికి పోతేనే మనం పరిశుద్ధులు అవుతాం। ఆ దండం పెట్టుకుని కత్తి అడు తిరిగి ఇడు తిరిగి కత్తి నేల నెట్టనో కొంచెం సెకండ్లు ఇచ్చుకోను ప్రైజ్ దిలాడు అనుకుంటే అయిపోయింది, ఇక్కడ పరిశుద్ధం అయిపోయింది। पाप में ही रहते हैं, पाप में ही जाकर वचन सुनते हैं, पाप में ही बैठकर प्रार्थना करते हैं, पाप में ही रहकर गीत गाते हैं, मैं पवित्र जगह में चल गया और मैंने वहां पे जमीन में माथा टेक लिया तो मैं पवित्र बन गया करके नहीं सोचा। అందుకని దేవుడు ఏమన్నాడు, इसलिए परमेश्वर ने ఎవడు क्या कहा? చెప్పాడు నువ్వు వచ్చి నా ఆవరణ తొక్కమని? किसने कहा कि मेरे आंगन को ఎవడు आकर చెప్పాడు पैर నీకు से कुचलो? తొక్కమని? अपने पैरों से कुचलो करके किसने बोला? అందుకే అన్నాడు ఏం వింటున్నావు జాగ్రత్తగా, इसलिए कहता है क्या सुनते हो ध्यान दो, జాగ్రత్తగా ఏం వింటున్నావు, ध्यान से सुनो क्या सुनते हो। అది ప్రియులారా మనకు కావాల్సింది। ये हमें हमारे अंदर होना ఈ चाहिए। లైవ్ లో మనం ఒక్కొక్క సాక్ష్యాలు వింటున్నాం, इस लाइव में एक एक की गवाहियां हम सुनते हैं, గొప్ప గొప్ప సాక్ష్యాలు महान महान गवाहियां। సంఘంగా కట్టుకుంటున్నాము, हम अपने आप को कलीसिया के रूप में तैयार సంఘంగా कर रहे हैं, కట్టుకుంటున్నాం ప్రియులారా। कलीसिया के रूप में तैयार कर అందుకంటే रहे हैं। ఎఫెసీ इसलिए इफिसियों 1వ అధ్యాయము पहला अध्याय 6-7 వచ్చిన చక్కని మాటను చూడండి। 6-7 में अच्छी बात लिखी हुई ఎఫెసీ है। इफिसी 1వ అధ్యాయము पहला अध्याय 6-7 6-7 कि उसके उस अनुग्रह की महिमा की स्तुति हो जिसे उसने हमें उस प्रिय में सेंतमेंत दिया, हमको उसमें उसके लहू के द्वारा छुटकारा अर्थात अपराधों की क्षमा उसके उस अनुग्रह के दन के अनुसार मिला है। తెలుగు చూడండి ఏమన్నాడు, దేవుని కృపా మహోదయసును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమయు మనకు కలిగి ఉన్నది। అర్థమైందా? समझ में आ गया? ఇప్పుడు ఎవరు గొప్ప అండి? अब कौन महान है? ఎవరిది? कौन? దేవుడు, परमेश्वर, ఆయన కుమారుడు, उसका पुत्र। మీరు చూడండి आप देखिए ఆదికాండం మొదట్లో దేవుడిని మాటన పడుద్ది, आदि में शुरुआत में ही परमेश्वर करके सुनाई देता है, ప్రకటన గ్రంథంలో प्रकाशित वाक्य में ప్రభు అని పడుద్ది। प्रभु करके सुनाई देता చూసారా? है। అర్థమైంది? देखा? ప్రభు అంటే దేవుడే, प्रभु मतलब परमेश्वर ही है, కురియోస్ అంటే దేవుడు, कुरियोस मतलब परमेश्वर, యెహోవా यहोवा ఆయనే ప్రభువు। वही प्रभु है। అందుకే యేసు ప్రభు అన్నాడు इसलिए यीशु मसीह నన్ను ने చూసిన कहा వాళ్ళు దేవుడిని చూసినట్టే। जो मुझे देखते हैं परमेश्वर को देखते हैं। మొట్టమొదట మొదలైంది ఆది యందు దేవుడని, सबसे पहले शुरू हुआ आदि में परमेश्वर, ఆఖరిలో యేసు ప్రభువు గురించే చెప్తాడు అక్కడ ప్రకటన గ్రంథంలో। और आखिरी में यीशु ఏమన్నాడు? मसीह के बारे में कहता है ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక। यीशु का अनुग्रह पवित्र लोगों के साथ रहे। బైబిల్ మూసేసేయండి, और बाइबल बंद कर दीजिए, పక్కన పెట్టండి। बगल में रख दीजिए। దేవుడు परमेश्वर క్రీస్తు కృప मसीह की कृपा నాలో ఎప్పుడు ఎల్లప్పుడు ఉండును గాక। हमारे अंदर हमेशा बने ఆ रहे। బైబిల్ అంతా మనలో ఉండును గాక। ये पूरा बाइबल हमारे अंदर ఆ रहे। బైబిల్ అనుసారం నడుస్తాము, उस बाइबल के अनुसार हम चलेंगे, పరిశుద్ధంగా ఉంటాము, पवित्र बने रहेंगे, ఆరాధిస్తాము। आराधना करेंगे। అర్థమైందా మీకు? समझ में आया आपको? అర్థమైందా? समझ में आया? కాబట్టి इसलिए కట్టువాడు దేవుడే, बनाने वाला परमेश्वर है, కానీ పడగొట్టేవాడు సైతానుడు। लेकिन गिराने वाला शैतान है। కాబట్టి इसलिए ఎప్పుడైనా कभी भी మనం అపజయం చూడొద్దు, हार की तरफ हम ना देखें, విజయం వైపు చూద్దాం। जय की तरफ ही देखें। వాళ్ళ ద్వారా మనం ఓడిపోయాం, उसके द्वारा हम हार गए, సైతాన్ని వాడగొట్టాలని शैतान ने हरा दिया ఇక उन्हें। చూడదు, మనం उसकी तरफ ध्यान मत दो, ముందుకెళ్దాం, आगे ही बढ़ते जाएं, ముందుకెళ్దాం, आगे ही बढ़ते जाएं, ముందుకెళ్దాం। आगे ही बढ़ते జయమే जाएं। జయం, जय ही जय, జయమే జయం। जय ही రండి जय। ప్రార్థిద్దాం। आइए प्रार्थना करें। పరిశుద్ధుడు पवित्र ప్రేమగల తండ్రి, प्रेमी నీ परमेश्वर, పాదాలకు వందనాలు। आपके चरणों को ఈ धन्यवाद। రోజు ఈ సమయంలో నీ దాసుని ద్వారా మాట్లాడి, आज के दिन इस समय दास के द्वारा बात किया। దేవుడు లేడు అనే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, प्रभु नहीं है जो कहता है उनको कैसे जवाब देना है, కానీ దేవుడు ఉన్నాడు అని ఎలా తెలుసుకోవాలి,
తెలుసుకోవాలి. लेकिन कैसे जानना है कि परमेश्वर है? ప్రభువా प्रभु ఆనాడు అరణ్యంలో అయా ప్రత్యక్ష గుడారం కట్టి వాళ్ళతో మాట్లాడారు. उस समय जंगल में मेल मिलाप वाले तंबू को बनाकर आपने उनसे बातें వాళ్ళ की। మధ్యన ఉన్నారు. उसके बीच में आप వాళ్ళు నీ रहे। దగ్గరే ఉన్నారు. वो आपके पास ही थे। కానీ కానాన్‌లో వాగ్దాన భూమిలోకి వచ్చినాక लेकिन कनान में वादा किए हुए भूमि में స్థలం आने के లేదు बाद ప్రభు వాళ్ళకి. जगह नहीं ఆ प्रभु। స్థలం సంపాదించుకోవడానికి उस जगह को कमाने के నీ लिए దాసుడైనటువంటి आपका ఆ दास యుద్ధ వీరుని యెహోషువను ఉపయోగించుకున్నారు. युद्धवीर यहोशू का आपने అన్యజనుల इस्तेमाल किया। దేశాన్ని ఆక్రమించుకున్నారు. अन्य जाति के देश को యుద్ధాలు आक्रमण మీరే किया। చేశారు. युद्ध आप ही नहीं किया। అదిగో ప్రత్యక్షంగా ఆ గుడారాన్ని షిలోహులో మీరు స్థాపించారు. मेल मिलाप वाले तंबू को शिलो में प्रभु आप ही नहीं स्थापित। అయా దూర దూర ప్రాంతాల్లో ఉన్న ఇజ్రాయేలీలు दूर दूर जगह में रहने वाले వాళ్ళకి इजराइली ధర్మశాస్త్రం ఉంది. उनका पास व्यवस्था है। వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. उन्हें पवित्र रहना है। పరిశుద్ధులు వచ్చి అక్కడ ఆరాధించాలి. पवित्र लोग आकर उधर అక్కడ आराधना ఆరాధించాలి. आराधना అదే करनी। విధంగా నాయన इसी तरह యేసు ప్రభు వచ్చేంత వరకు సంఘం లేదు. यीशु मसीह जब तक नहीं आया था तब तक कलीसिया అయ్యా नहीं थी। పరిశుద్ధులుగా ఈ లోకానికి వచ్చి पवित्र बनकर इस दुनिया में ఇదిగో आया। సంఘం కట్టారు. आपने कलीसिया को ఆ बनाया। సంఘము క్రీస్తు అనే బండ మీద కట్టారు. वो कलीसिया मसीह की चट्टान पे ఆ ఇల్లు మేమే అన్నారు. वो घर हम ही है करके आपने कहा। రక్తం ద్వారా కొన్నారు आपने మమ్మల్ని. अपने लहू के द्वारा हमें మీ खरीदा। అవయవాల ద్వారా మమ్మల్ని ఉంచుకున్నారు. अपने अंगों के द्वारा हमें ఇది ఒక रखा మనిషి है। వల్ల కట్టబడింది ये కాదు. इंसानों के द्वारा नहीं बनाया है। కానీ ప్రభువా लेकिन प्रभु ఇదిగో ఒక ఆత్మీయ ఇల్లు మీరు ఒక మనిషిలో ఉండి పరిశుద్ధులు కట్టుకుంటూ వెళ్తుంటే ఆ సాతానుడు తుడుపుకుంటా एक వస్తున్నాడు. आत्मिक घर को इंसान के अंदर रहकर आप बनाते हुए आते हैं तो शैतान गिराते हुए जाता है। కానీ మాకు విజయమే ఇస్తావు. लेकिन प्रभु आप हमें जय ही देंगे। సంఘము స్థిరముగా ఉంటుంది. कलीसिया स्थिर रूप से रहेगी। సాతానుడు ఓడిపోతాడు. शैतान हार जाएगा। ఒక విజయం వైపు వెళ్తున్నాం. हम विजय की ओर जा रहे నా हैं। బిడ్డలందరూ जितनों ने सुना है నీటి నూరుపల పని సహాయం 100 के చేయండి. 100 गुना इस वचन में ఎవరు हो కూడా सके। అయ్యా అనాలోచనగా ఉండకుండా कोई भी लापरवाही ना करे। క్రీస్తుని గురించి దేవుని అడిగిన వారు చెప్పడానికి శక్తి కలిగి ఉంటారు. मसीह के बारे में जो लोग पूछे उनको बताने के लिए నీ प्रभु आपकी దాసుని मदद ద్వారా कीजिए। మాటలు కొద్ది మాట దేవుడు దీవించును. आपके दास के द्वारा आपने जो थोड़ी सी बातें की हैं ये आशीष पाए प्रभु। आमीन. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। आमीन.